ఎప్పుడైతే గతించిన వాళ్ళు కావచ్చు, ఉన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళ ద్వారా వచ్చే దోషాలు కలగకుండా ఉండడానికి వాళ్ళ పేరుతో ఒక నామాన్ని చెప్పించినప్పుడు, అది నెక్స్ట్ వాళ్ళకి రాకుండా ఉండడము, తద్వారా వాళ్ళ సంతతిలో మనం ఉన్నప్పుడు, మనకి ఆ దోషాలు లేకుండా చేస్తున్న ప్రయత్నాల్లో సకాలంలో మంచి ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి అవకాశాలుంటాయనమాట. అందుకని చాలామంది గుడిలో పూజ చేయించుకున్న తర్వాత, ఆ! గుడికెళ్ళిన దగ్గర నుంచి నాకు చాలా ప్రశాంతంగా ఉందండి అని చెప్పుకుంటూ ఉంటారు. అదే సందర్భంలో గుడికెళ్ళొచ్చిన తర్వాత ఆ పూజ అష్టోత్తరం చేయిస్తా ఉన్నాను. ఒక వారం రోజుల నుంచి లేదా ఒక నెల రోజులు ఒక పా మండల కాలము 41 రోజులు నేను దీక్షగా ఇలా చేసుకుంటున్నాను. చేస్తున్న దగ్గర నుంచి నాకు చాలా బాగుంది అంటుంటారు. దానికి ప్రధానమైన కారణం ఇదే అనమాట. సో, అష్టోత్తరానికి అంత విశిష్టత ఉంది కాబట్టి వంశపారంపర్యంగా వచ్చే దోషాలు పోవడానికి అవకాశం ఉంది. మనం వంశపారంపర్యంగా వచ్చే దోషాలకి కాలసర్ప యోగంలోనో, కుజగ్రహానికి సంబంధించో ఉన్నప్పుడు ఆ యొక్క అధిదేవతలకు మనం పూజ చేసే సందర్భంలో 108 నామాలతో పూజిస్తాం కాబట్టి అలా మనం చేయించే పూజ పెద్దవాళ్ళ ద్వారా వచ్చిన దోషాలు తొలగిపోవడానికి అవకాశం ఉందన్నమాట.